వెల్కమ్ టు హిట్ న్యూస్. వాస్తవ వార్తలే లక్ష్యం. టీడీపీ పెండింగ్ సీట్లపై రేపటిలోగా క్లారిటీ. టీడీపీ ఖాతాలో ఇంకా 8 పెండింగ్ స్థానాలు. సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభం. ఎర్రగుంటలోని ప్రజలతో సీఎం ముఖాముఖి. అనపర్తి టీడీపీలో బక్కమన్న అసంతృప్తి. నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో అనుచరుల ఆగ్రహం. జగన్ పై ఈసీ సంచలన వ్యాఖ్యలు. జనం అంటే జగన్ కు భయమా? ప్రచారానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకు అంటూ ప్రశ్నలు. రాజేంద్ర నగర్ కాటిదన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేస్తున్న 8 ఫైర్ ఇంజన్లు. మొదటిసారి భర్త కుంచనామ గురించి మాట్లాడిన సీతక్క. ఉద్యమంలో పరిచయంతోనే విప్లవకారులు మాకు పెళ్లి చేశారంటూ వెల్లడి. రాయలసీమను జగన్ సైకో రాజ్యంగా మార్చారని చంద్రబాబు మండిపాటు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు ఎన్డీఏకు ఓటు వేయాలన్న చంద్రబాబు. బీజేపీ నేత బండి సంజయ్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ గౌడ్ ఫిర్యాదు. ఘనంగా జరిగిన బరిలెక్క అలియాస్ శిరీష వివాహ వేడుక. తన దగ్గరి బంధువైన వెంకటేష్ తో కలిసి 7 అడుగులు వేసింది. రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్. అనపర్తి టికెట్ దక్కకపోవడంతో కంటతడి పెట్టుకున్న టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటారంటున్న నల్లమిల్లి. టీఆర్ జైల్లో ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు ఇవే తిన్నారంటూ చెప్పుకొచ్చారు. ఉదయం టీ, స్నాక్స్, రాత్రి అన్నం పప్పుతో భోజనం చేశారంట. చిన్నవాడిగా అడుగుతున్న 14 ఏళ్లు సీఎం గా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు. మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. పెండింగ్ లో మరో 4 స్థానాలు. బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లకి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకున్నారంటూ సజ్జల వ్యాఖ్యలు. టిల్లు స్క్వేర్ పోస్టర్లపై జరుగుతున్న ట్రోల్స్ పై అందాల అనుపమ అలిగినట్టు వినికిడి. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో నటించాలని నా కోరిక తీరలేదని నటి భానుప్రియ వ్యాఖ్యలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనతో సినిమా రాసిపెట్టి లేదంటే అంటూ చెప్పుకొచ్చారు. అఖిరానందన్ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన రేణు దేశాయ్. లాంగ్ హెయిర్ స్టైల్ తో వింటేజ్ పవన్ ను తలపించిన మెగా వారసుడు. హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్. 2 నెలల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన. గీతా గోవిందం సినిమాను గుర్తు చేస్తున్న ఫ్యామిలీ స్టార్ ట్రైలర్. ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం. యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధులు లేవు. ఎస్ఆర్హెచ్ తమ రికార్డుల బద్దలు కొట్టడంపై ఆర్సీబీ స్పందన. ఆర్సీబీ మేనేజింగ్ మొత్తం వెల్ డన్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. పాండ్యా కెప్టెన్సీ సాధారణ నుంచి అధమ స్థాయికి దిగజారింది అంటూ పాండ్యాపై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు. ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్. రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం.